భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము. నిన్నటి వరకు 1వ శ్లోకం నుండి 14వ శ్లోకం వరకు విన్నాము. ఇప్పుడు 15వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు విందాం. ఏవం జ్ఞాత్వా కృత్వం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం కిం కర్మ కిమకర్మేతి అవయోప్యత్ర మోహితాః తతే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభత్. కర్మణో హ్యాపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణస్య బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తా కృత్ స కర్మ కృత్. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహు పండితం బుధాః. త్యక్త కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యాభిప్రవృత్యోపి నైవ కించిత్ కరోతి సః. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త్య సర్వపరిగ్రహాః శరీరం కేవలం కర్మ కుర్వునాప్నోతి కిల్బిషం. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః యాదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విముత్సరః గతసంగస్య ముక్తస్య జ్ఞానావశిష్టచేతసః యజ్ఞాయాచతరః కర్మ సమగ్రం ప్రవిలీయతే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మ అగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞాపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. శ్రోత్రాదీనింద్రియాణ్యేన్యా సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయయ యోగాగ్ని జుహ్వాతి జ్ఞానదీపితే. ద్రవ్యయజ్ఞాస్తపోయాజ్ఞా యోగయజ్ఞాస్తధాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞశ్చ యతయా సంశితవ్రతాః. వరకు 15 నుండి 28 శ్లోకాలు విన్నాము. దాని భావం తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన కాలములో మోక్షము పొందిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మనుషుల అడుగుజాడల్లో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము అని కృష్ణుడు యుద్ధభూమిలో అర్జునునికి ఉపదేశించాడు. అసలు అర్జున, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవడంలో కొంత తికమక పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను అర్జున. దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు అని కృష్ణుడు పలికాడు.
కర్మ, వికర్మ మరియు అకర్మ, నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి అర్జున. వీటి గురించి ఉన్న యథార్థ నిగూఢమైన అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనది, కష్టతరమైనది. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుతురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలులు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్నా వారు యోగులు, వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు. ఎవరి యొక్క సమస్త కర్మములు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో వారు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టివారు జ్ఞానోదయమైన మనుషులచే పండితులు అని పిలువబడతారు. అర్జున, ఇటువంటి జనులు తమ కర్మఫలాలపై ఆసక్తి మమకారము త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తువుల విషయాలపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్నవారు ఏమీ చెయ్యనట్టే. ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనస్సు, ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వారికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు అర్జున. అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయరహితులైన వారు జీవన ద్వంద్వములకు అంటే సుఖదుఖములకు, లాభనష్టాల వంటివి వాటికి అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్న గెలుపు ఓటమిలో సత్వబుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు అర్జున. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముతో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞం, భగవత్ అర్పితముగా ఉంటుంది. కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు అర్జున. సంపూర్ణ భగవద్ధ్యాసలో నిమగ్నమైన వారికి హోమ ద్రవ్యములు బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే శుశ్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా ఆ విధంగానే భగవంతునిగా చూస్తూ వారు భగవంతుని సునాయాసంగా పొందుతారు అర్జున. కొంతమంది యోగులు భౌతిక వస్తువులను సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొందరు పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణముగా ఆరాధిస్తారు. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు అర్జున. మరికొందరు జ్ఞానముచే ప్రేరణ నొంది తమ ఇంద్రియ ప్రక్రియ కలాపములన్నింటినీ తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు అర్జున. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రములను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవడమే యజ్ఞంలా చేస్తారు అర్జున అని కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునునికి వివరిస్తాడు. భగవద్గీతను చదవండి, పిల్లలకు నేర్పండి, వినండి. జై శ్రీకృష్ణ.